నమస్కారం, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పథకాల అమలుకు బ్యాంకర్లు సహకరించాలి. డ్వాక్రా సంఘాల బలోపేతంలో బ్యాంకర్లదే కీలక పాత్రని వ్యాఖ్యానించిన సీఎం చంద్రబాబు. ప్రకాశం బ్యారేజ్ నుంచి కృష్ణా పశ్చిమ డెల్టాకు సాగు తాగునీరు విడుదల, వ్యవసాయం రైతులను కాపాడుకోవడం తమ ప్రభుత్వ లక్ష్యమన్న మంత్రి నిమ్మల. భీమవరం ఏరియా ఆసుపత్రిలో జిల్లా స్థాయి సేవలందించడానికి కృషి చేయాలి. ప్రభుత్వాసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. కాకినాడ నగరపాలక సంస్థ నూతన భవనాన్ని వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టండి. అధికారులను ఆదేశించిన కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశమైంది. ఈ సమావేశానికి మంత్రులు పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు బ్యాంకర్లకు ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరించారు. డీబీటీ పథకాల అమలు, అభివృద్ధికి బ్యాంకర్ల సహాయం అవసరమని పేర్కొన్నారు. సబ్సిడీ రుణాలు, వివిధ పథకాల లబ్దిదారులకు బ్యాంకర్లు సహకరించాలని కోరారు. డ్వాక్రా సంఘాల బలోపేతంలో బ్యాంకర్లదే కీలక పాత్ర అని వ్యాఖ్యానించారు. వ్యవసాయం రైతులను కాపాడుకోవడం తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. బుధవారం ఆయన ప్రకాశం బ్యారేజ్ నుండి కృష్ణా పశ్చిమ డెల్టాకు సాగు తాగునీటిని విడుదల చేశారు. గుంటూరు జిల్లా ఉండవల్లి వద్ద డెల్టా ప్రధాన రెగ్యులేటర్ వద్ద కృష్ణమ్మకు పూజలు చేశారు. అనంతరం రెగ్యులేటర్ గేట్లు తెరిచి 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ జగన్ హయాంలో ఇరిగేషన్ శాఖ 20 ఏళ్లు వెనక్కి వెళ్లిందని విమర్శించారు. పట్టిసీమను వట్టిసీమన్న జగన్ రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్, చంద్రబాబు హయాంలో సాగునీటికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చినట్టు గుర్తు చేశారు. పట్టిసీమతో తోడినటువంటి నీళ్లు మరి ఏదైతే ఇక ప్రకాశం బ్యారేజీకి వచ్చి మరి ఇవి ఎక్కడికి పోతూ ఉన్నాయి? వృధాగా మీరు చెప్పినట్లుగా సముద్రంలోకి పోతూ ఉన్నాయా? లేకపోతే ఏదైతే కృష్ణా డెల్టాకి ఈ రోజు అత్యంత అవసరమైనటువంటి దాహార్తిని తీర్చడానికి కృష్ణా తూర్పు డెల్టాకి వెళ్తూ ఉన్నాయా, కృష్ణా పశ్చిమ డెల్టాకి వెళ్తూ ఉన్నాయో కళ్ళుండి చూడమని చెప్పేసి వైసీపీ పార్టీ నాయకులకి తెలియజేస్తూ ఉన్నా. ఏదైతే వాళ్ళ సమయం అంతా కూడా ఇటువంటి సాగునీరు త్రాగునీరు మీద పెట్టకుండా ప్రజల ఆదాయాన్ని, రైతుల ఆదాయం మీద పెంచేటువంటి దాని మీద దృష్టి పెట్టకుండా వాళ్ళు 24 గంటలు 365 రోజులు కూడా ఇసుక మీద 40,000 కోట్ల రూపాయలు ఏ రకంగా కొట్టేయచ్చు, లిక్కర్ ద్వారా సంవత్సరానికి 4,000 కోట్ల చొప్పున 30,000 కోట్లు ఎట్లా కొట్టేయచ్చు, విలువైనటువంటి భూముల్ని ఎట్లా అన్యాక్రాంతం చేసుకోవచ్చు, మైండ్స్ ని ఎట్లా లోపరుచుకోవచ్చు అని వీటి మీద దృష్టి పెట్టారు తప్ప ఈ యొక్క రాష్ట్రం మీద, రాష్ట్ర భవిష్యత్తు మీద, రైతాంగం మీద ఎక్కడ దృష్టి పెట్టినటువంటి పరిస్థితి లేదు. అందుకు భిన్నంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చినటువంటి వెంటనే ఒక్క చుక్క నీరు కూడా వృధా పోకూడదు, ప్రతి చుక్క నీటిని కూడా ఒడిసి పట్టి పంట పొలాల్లోకి వెళ్లేటువంటి విధంగా, రైతాంగం చేతిలోకి వెళ్లేటువంటి విధంగా ఆయన ఇచ్చిన ఆదేశాల ప్రకారమే గత 15 రోజుల నుంచి కూడా వర్క్ చేసి, ఎందుకు వర్క్ చేసి అంటున్నామనంటే 5 సంవత్సరాల వీళ్ళ విధ్వంస పాలనలో ఆ యొక్క పట్టిసీమ గాని, తాడిపూడి గాని, పురుషోత్తంపట్నం గాని, పుష్కర గాని ఏవైతే మేము మొన్న ఒకే రోజు 4 ఎత్తుపోతలు ఏదైతే ప్రారంభించామో కానీ అవన్నీ కూడా గత 5 సంవత్సరాల్లో మెయింటెనెన్స్ లేక మరి ఏ మోటార్స్ ఆన్ చేయాలన్నా కూడా రిపేర్స్ తో ఉన్నటువంటి పరిస్థితి, మళ్ళీ ఎలక్ట్రికల్ కూడా అనేకమైన సమస్యలు, అక్కడ మెయింటెనెన్స్ వాళ్ళకు కూడా 5 సంవత్సరాలు ఒక నయా పైసా ఇచ్చినటువంటి పరిస్థితి లేకపోవడంతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని కేవలం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే డైరెక్షన్స్తో వర్క్ చేసి ఈరోజు మన పట్టిసీమ నుంచి దగ్గర 6,500 క్యూసెక్కుల నీరు, దానికి తోడుగా కూడా తాడిపూడి కూడా వాళ్ళకి అక్కడ స్థానిక రైతాంగానికి అవసరం ఇప్పుడు లేదనంటే తాడిపూడిని కూడా మళ్ళీ ఈ పట్టిసీమ వాటర్లోకి ఇంకో 500 క్యూసెక్కుల నీరు కూడా మిక్స్ చేసి ప్రతి చుక్క వృధా పోకూడదనేటువంటి విధంగా ప్రకాశం బ్యారేజ్ దగ్గర తీసుకొస్తూ ఉన్నాం.
ఆ పులిచింతల రిజర్వాయర్ దగ్గరికి వెళ్తే టీఎంసీ కూడా నీరు లేదు అక్కడ. అంటే జగన్మోహన్ రెడ్డి విధ్వంసం సాగునీటి రంగంలో కూడా ఏ రకంగా జరిగిందో ఎక్కడో చూడనవసరంలా. మీకు పైన ఉన్నటువంటి పులిచింతలే దానికి ఉదాహరణ. నిజంగా ఆ పులిచింతల్లో 30-35 టీఎంసీల నీరు కనుక ఎప్పటి మాదిరిగా రిజర్వ్ చేసి ఉండుంటే ఇవాళ ఈ పట్టిసీమ నుంచి వచ్చేటువంటి 5-6 వేల క్యూసిక్కుల నీరుకి అది కూడా 5-6 వేల క్యూసిక్కుల నీరు అది కూడా తోడై ఉంటే ఈవేళ కృష్ణా డెల్టా 100% సుభిక్షంగా ఉండేది. అంటే ఈ రకంగా ప్రతి విషయంలోనూ కూడా జగన్మోహన్ రెడ్డి విధ్వంసం ఎట్లా సాగిందో అటువంటి వ్యక్తి రాజకీయాల్లోనూ ప్రజాస్వామ్యంలోని ఉండడానికి అర్హత లేదనే విషయాన్ని అది కూడా ఒక ఉదాహరణగా మీ ద్వారా కూడా చెప్పదలుచుకున్నాను. కాకినాడ నగరపాలక సంస్థ నూతన భవనాన్ని వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అధికారులకు సూచించారు. గత ప్రభుత్వంలో జరిగిన నిర్లక్ష్యం వల్లే పనులు కుంటుపడ్డాయని ఆయన విమర్శించారు. కార్పొరేషన్ నూతన భవన నిర్మాణ పనులను ఎమ్మెల్యే కొండబాబు అధికారులతో కలిసి పరిశీలించారు. పనుల ప్రగతిని కమిషనర్ వెంకటరావు ఎమ్మెల్యేకి వివరించారు. ప్రజలు ఏ అభివృద్ధి ఆశిస్తున్నారో అభివృద్ధి చేయడానికి కావాల్సిన బిల్డింగ్ ఇది. ఇక్కడే ఉంటారు అందరు కూడా. ఈరోజు 4 సంవత్సరాలు అయింది శంకుస్థాపన చేసి. 4 సంవత్సరాలు. ఇది 4 ఫ్లోర్ల బిల్డింగ్. 3 ఫ్లోర్లకి ఇప్పుడు స్లాబ్లు వేసి ఇలా ఉంచారు. మీరు చూసారు బిల్డింగ్. ఇంకో ఫ్లోర్ వేయాలి. ఇంకా దీన్ని కూడా 2 సార్లు శంకుస్థాపన చేశారు. సరే 2 సార్లు శంకుస్థాపన ఎన్ని చేసినప్పుడు కూడా ఈరోజు మనకి 4 ఫ్లోర్లు కూడా కట్టలేకపోయారు. ఇంకా ఫ్లోర్ ఉండిపోయింది. కాకినాడ ప్రజలారా, మన ఇల్లు డబ్బులు ఉండి కూడా 4 సంవత్సరాలుగా కట్టలేకపోయారు. బాధ వేస్తుంది. వాళ్ళు అవసరమైన చోట్ల కట్టేసుకున్నారు. ఈ డబ్బులన్నీ అవసరమైన చోట వాడేశారు. వచ్చిన డబ్బు అంతా ఎవరు? నాకు తర్వాత వచ్చిన ఎమ్మెల్యే దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి. తను దీనికోసం ఆలోచించలేదు. కాకినాడ ప్రజల కోసం ఆలోచించలేదు. తన కోసం తను ఆలోచించుకుని నిధులన్నీ ఎక్కడ పడితే అక్కడ పనికిరాని చోట పెట్టి నిధులు వాడేశాడు తప్ప మనకు కావాల్సిన బిల్డింగ్ కట్టలేకపోయాడని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఏదైనా పని కోసం వెళ్ళాలంటే ఒకళ్ళు అక్కడికి అక్కడికి వెళ్ళే పరిస్థితి ఉంది. అదేనా స్త్రీశక్తి భవనం నేను కట్టించాను. మా టైంలో మేము కట్టించాం. స్త్రీశక్తి భవనం అని కడితే ఆ భవనంలో ఈరోజు కమిషనర్ ఆఫీస్ రన్ అవుతుంది. సరే, ఇలాంటి బిల్డింగ్ ఇప్పినప్పుడు యుద్ధ ప్రాతిపదిక చేయాలి. ఆ విధంగా పనిచేయాలి. 4 సంవత్సరాలండి కాకినాడ ప్రజలకు కట్టవలసిన బిల్డింగ్ 4 years అయింది. ఇంకా అవ్వలేదు. ఎప్పటికి అవుతుందో తెలియదు. ఈ కాకినాడ కార్పొరేషన్ సొమ్ము, ప్రజలకు పన్నులు కట్టిన సొమ్ము. ప్రజలారా, నీకు చెప్పాను, మీరు ఎంత సొమ్ము కట్టారు? మీరు మన కట్టిన సొమ్ము అంతా 77 కోట్ల రూపాయలు. సరే, మన అవసరాలు తీర్చడానికి వచ్చి 42 కోట్లు ఖర్చు అయిపోయింది. సరే, మిగతా సొమ్ము ఉంది. స్మార్ట్ సిటీ 38 కోట్లు ఇస్తుంది. నువ్వు 20 కోట్లు ఇచ్చుకో. ఓకే, స్మార్ట్ సిటీ నిధులు రాలేదు కదా, మన నిధులతోనే పూర్తి చేయాలి దీన్ని. ఇది మన అవసరం, ఇది మన కోసం. ఆ డబ్బులు తర్వాత తీసుకోవాలి నువ్వు. ఇది అవసరానికి కోసం చేయాలి బిల్డింగ్. అంటే అడ్మినిస్ట్రేషన్ ఆఫీసే లేకపోతే ఏంటి అసలు? నీ విచ్చలవిడిగా తప్పుడు పనులు చేసి తప్పుడు బిల్లులు పెట్టేసుకోవడం, తీసుకోవడం వల్లే ఈ కార్పొరేషన్ బిల్డింగ్ ఈ పరిస్థితి వచ్చిందని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పటికైనా కమిషనర్ గారు దీన్ని చొరవ తీసుకుని, మీరు కొత్తగా వచ్చారు, మీ టైంలో స్టార్ట్ అవ్వలేదు నాకు తెలుసు, ఇవన్నీ చూశాను. మీరైనా చొరవ తీసుకుని ఈరోజు యుద్ధ ప్రాతిపదిక స్వామిరెడ్డి సీఈఓ గారు చేయాలి. దీన్ని ఏ పనులున్నా ముందు పక్కన పెట్టి, ఉండడానికి ఇల్లు లేకపోతే వీధిలో ఉండి ఏం పని చేస్తారు మీరు? మేము ఎక్కడికి రావాలి? ప్రజలు ఎక్కడికి రావాలి? ఆలోచించండి మీరు అందరూ కూడా. దీన్ని ప్రయారిటీ ఇవ్వండి. ముందు దీన్ని పూర్తి చేయండి. అంచులంచులుగా అనుకున్న పనులను పూర్తి చేయాలని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తాను. భీమవరం ఏరియా ఆసుపత్రిలో జిల్లా స్థాయి సేవలు అందించడానికి కృషి చేయాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ సి నాగరాణి పేర్కొన్నారు. బుధవారం భీమవరం ప్రభుత్వ ఆసుపత్రిని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేసి ప్రతి వార్డును క్షుణ్ణంగా పరిశీలించారు. ముఖ్యంగా ప్రసూతి వార్డు, మందులు నిల్వ కేంద్రం, పరిపాలన, ఓపీ విభాగాలు, ల్యాబ్, స్కానింగ్, ఎక్స్రే యూనిట్లను పరిశీలించి సంబంధిత వైద్యులకు సూచనలు జారీ చేశారు. తొలుత ప్రసూతి వార్డు సందర్శించి నవజాత శిశువులను తల్లులకు అందుతున్న వైద్య సహాయంపై ఆరా తీశారు. ఆసుపత్రి పరిశీలన అనంతరం మెడికల్ సూపరింటెండెంట్ కు పలు సూచనలు చేశారు. సర్వీస్ ఎట్లా ఉంది అనే విషయాలు తెలుసుకోవడానికి రావడం జరిగింది. కొంత అవగాహన వచ్చింది. దానికి ఇంకా మనం ఈ సర్వీసెస్ని మంచిగా చేయడానికి పబ్లిక్కి మోర్ యాక్సెసిబుల్, మోర్ వైడ్ సర్వీసెస్ మోర్ ఎఫెక్టివ్గా ఇవ్వడానికి ఏ విధంగా చేయాలనేది మేము ఆలోచించేస్తున్నాము. డాక్టర్లు అందరూ అందుబాటులో ఉన్నారు. అయితే ఎవరైతే
ఉన్నారు కొన్ని వేకెన్సీస్ ఉన్నాయి, చాలా కూడా వేకెన్సీస్ లైక్ జనరల్ సర్జన్ ఉన్నారు, సర్జన్ వేకెన్సీ ఉంది. ఫోటోగ్రాఫర్స్ కు ఫోటోగ్రఫీ సృష్టికర్త లూయిస్ డాగురే దైవంతో సమానమని భీమడోలు సర్కిల్ ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ద్రాక్షారపు శ్రీరామ్ అన్నారు. భీమడోలు సర్కిల్ ఫోటోగ్రాఫర్స్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో లూయిస్ డాగురే 173వ వర్ధంతి కార్యక్రమాన్ని బుధవారం ఏలూరు జిల్లా భీమడోలులోని కలాం డాగురే వేదిక వద్ద నిర్వహించారు. తొలుత డాగురే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం విగ్రహానికి నివాళులర్పించారు. ఫోటోగ్రాఫర్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఫోటోగ్రఫీ సృష్టికర్త కెమెరా పితామహుడు అయినటువంటి డాగురే గారి యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా ఏర్పాటు చేయడం అన్నది ఫోటోగ్రఫీని అభివృద్ధి చేసి ప్రపంచానికి సమర్పించినటువంటి మేధావి మహానుభావుడు డాగురే గారు. వారిని ఎప్పుడు కూడా నిరంతరం కూడా వారిని గుర్తుగా పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అప్పట్లో అమోనియం గ్లాసుల మీద సూర్యరశ్మిని ప్రసరింపజేసి ఫొటోస్ తీయడం చేసేవారు. అప్పటి నుండి కూడా బ్లాక్ అండ్ వైట్ పిక్స్, బ్లాక్ అండ్ వైట్ నెగిటివ్స్, బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ అప్పటి నుంచి అలా అనుకరించుకుంటూ ప్రస్తుతానికి డిజిటల్ ఫోటోగ్రఫీగా డిజిటల్ ఫొటోస్ ఇప్పటికి మనకి అందరికీ కూడా అందుబాటులోకి వచ్చినాయి. అందరూ కూడా ఆ డిజిటల్ ఫోటోగ్రఫీని అందిపుచ్చుకుని మీ యొక్క నైపుణ్యాన్ని ప్రదర్శించుకొని ఆ యొక్క మహానుభావుని స్మరించుకుంటూ అభివృద్ధి పదంలో సాగాలని కొనసాగుతూ వారికి ఫోటోగ్రఫీ యూనియన్ తరఫున నివాళులు అర్పించుతున్నాం. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బుధవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్య నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలను నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.